అందరికీ జై భీమ్. మనము ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే మార్చి 24వ తేదీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఖండిస్తూ ఈ నెల 14వ తేదీ మంత్రాలయంలో దళిత క్రైస్తవుల రాజకీయ చైతన్య సభను బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎవరైతే దళిత క్రైస్తవులై ఉన్నారో వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనము ఈ దేశం మూల నివాసులం. ఈ దేశంలో అగ్రవర్ణాలుగా బ్రాహ్మణులుగా మనపై పెత్తనం వహిస్తున్నటువంటి వారు ఆసియా ప్రాంతం నుండి ఆసియా ఖండంలో చివరిలో ఇండోనేషియా నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గం వారు వాళ్ళ యొక్క కుయుక్తుల ఆలోచనతో మనల్ని పరిపాలిస్తూ మనల్ని అంటరాని వారిగా వివక్షతకు గురి చేస్తూ మనల్ని బలిపశువులుగా చేస్తూ ఉన్నటువంటి ఈ సమాజంలో మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనము క్రైస్తవ మార్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అయితే ఎవరైతే మనము ఎస్సీలుగా ఉండి దళితులుగా పిలువబడుతున్నామో ఈ సాంఘిక సమాజంలో వివక్షతను ఎదుర్కొంటూ అంటరానితనాన్ని ఎదుర్కొంటూ జీవిస్తున్నటువంటి మనకు ఒక గౌరవాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో సమాజంలో ఉద్యోగ రంగంలో అయితేనేమి, వ్యాపార రంగంలో అయితేనేమి, అదేవిధంగా విద్యారంగంలో, వైద్యం రంగంలో ప్రతి చోట మనకి వెసులుబాటు ఇవ్వాలనే ఆలోచనతో చేసినటువంటి పెద్దల కృషి వల్ల ఈరోజు మనకు కొన్ని రిజర్వేషన్ల ద్వారా మనం ఉద్యోగాలు పొందడం అయితేనేమి, విద్యను అందుకోవడం అయితేనేమి, సరైన వైద్యం అందుకోవడం ఏమైతేనేమి, ఇలాంటివన్నీ మనం చెప్పుకున్నట్లయితే రిజర్వేషన్ ద్వారా ఎంతో కొంత వెసులుబాటు కల్పిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనకు కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే బ్రాహ్మణిక సమాజం అయి ఉన్నదో వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని అమలు చేసే విధంగా వారు కుట్ర పన్నుతున్నారు. మనకున్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ని తీసేయాలనే ఆలోచనతో ఉన్నారు. మనము ఎస్సీ రిజర్వేషన్ తీయాలంటే దళిత క్రైస్తవులను టార్గెట్ చేయాలి, వాళ్ళని బీసీసీలోకి దొబ్బేస్తే ఇక్కడ హిందూ దళితులు ఎస్సీలు ఎంతో ఉపయోగకరం ఉంటుందని వాళ్ళు పగటి కళలు అంటున్నారు. అలాంటి వాళ్ళకి కనువిప్పు ఎప్పుడు కలుగుతుందో తెలియదు. కానీ మనమైతే తప్పకుండా మనం రాజకీయ చైతన్యవంతం కావాలి. రోడ్ల పైన ధర్నాలు చేయడం కాదు, నిరాహార దీక్షలు చేయడం కాదు, వీటన్నిటికన్నా ముఖ్యమైనది రాజకీయ తాళం చెవి అనేది సంపాదించాలి. రాజకీయ తాళం చెవి అంటే మనకు పార్లమెంటులో ఉన్నటువంటి స్థానాలను మనం కైవసం చేసుకోవాలి, అసెంబ్లీలో ఉన్నటువంటి స్థానాలను కైవసం చేసుకోవాలి, శాసన మండలిలో ఉన్నటువంటి స్థానాలను కైవసం చేసుకోవాలి, రాజ్యసభలో ఉన్నటువంటి స్థానాలను మనం కైవసం చేసుకోవాలి. ఈ స్థానాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనము చేరుకున్నట్లయితే మన చేతికి రాజకీయ తాళం చెవి వచ్చినట్లనే. రాజకీయ తాళం చెవి వచ్చినట్లయితే మనకు ఏదైతే మనకు జరుగుతున్నటువంటి అన్యాయం ఉందో దానిని వెంటనే మనము పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ నెల 14వ తేదీ ఏర్పాటు చేసినటువంటి దళిత క్రైస్తవుల రాజకీయ చైతన్య సభకు ప్రతి ఒక్కరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. దీనికి దళిత క్రైస్తవుల ఉద్యోగ సంఘము, ప్రజా సంఘము, పాస్టర్లు, అదేవిధంగా వివిధ రకాలుగా దళిత సామాజిక వర్గంలో ఉన్నతంగా కొంచెం ఉన్నటువంటి వారు కూడా ఆర్థికంగాను, అదేవిధంగా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు, వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మాతో పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కరపత్రాలు కూడా మనము ఇందులో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనము
ఈ కరపత్రాలలో చలో మంత్రాలయం, చలో మంత్రాలయం దళిత క్రైస్తవుల రాజకీయ చైతన్య సభకు విరివిగా తరలి రావాలని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్జే మల్లికల్ల గారు, అదేవిధంగా మరొక ముఖ్య అతిథిగా మంచాల లక్ష్మీనారాయణ రాష్ట్ర కార్యదర్శి పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇందులో ఉన్నటువంటి కీలకమైన సమాచారం ఏంటంటే, ఆత్మ గౌరవం హక్కుల కోసం దళిత క్రైస్తవుల రాజకీయ చైతన్య సభ. మన డిమాండ్లు ఏంటంటే, ఇందులో 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలి. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన దళితులకు ఈ ఆర్డర్ ద్వారా ఎస్సీ హోదాను తొలగించడం అన్యాయం. మతం మారినంత మాత్రాన సామాజిక వివక్షత పోదు. అందుకే ఆ చట్టాన్ని రద్దు చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను పునరుద్ధరించాలి. రాజ్యాంగబద్ధమైన రక్షణ ఆర్టికల్ 25 ప్రకారం నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ మనకు ఉంది. మతం పేరుతో దళిత క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలి. సమాన అవకాశాలు విద్య, ఉద్యోగ మరియు రాజకీయ రంగంలో దళిత క్రైస్తవులకు రావాల్సిన రిజర్వేషన్ ఫలాలను దక్కించుకునే వరకు విశ్రమించేది లేదు. 1989 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు చేయాలి మరియు దళిత క్రైస్తవులకు వర్తింప చేయాలి. దళిత క్రైస్తవ సోదరులపైన, పాస్టర్లపైన, చర్చీలపైన దాడులను వెంటనే ఆపాలి. ప్రధానమంత్రి గారు ఏదైతే నినాదం ఇస్తున్నాడో గర్వపాసి, ఇలాంటి బలవంతపు మార్పులను ఆపాలని తెలియజేస్తున్నాము. గర్వపాసికి వస్తే మమ్మల్ని గుడులు ఎక్కిస్తారా, లేకపోతే గుడిలోనే మాకు ముఖ్యమైన ప్రాధాన్యత ఇస్తున్నారా అనేసి మనం ఈ సభాముఖంగా వారికి తెలియజేస్తున్నాము. కాబట్టి గర్వపాసి అనేది మమ్మల్ని వివక్షత చూడడానికి, అంటరానితనం చూడడానికి, మమ్మల్ని ఊరి బయట బతికించే ఊళ్ళో మాకు తినడానికి తిండి దూరం చేయడానికి, మాకు చదువు దూరం చేయడానికి, ఇక పోతే మమ్మల్ని బట్టలు వేసుకోవడంలో కూడా నిబంధనలను పెట్టడము, ఇలాంటివన్నీ చాలా వరకు ఉన్నాయి. అయితే వీటన్నిటిని ఎదుర్కొంటూ దళిత హిందువులుగా బతుకుతున్నటువంటి వారికి నేను ఒకటే చెబుతున్నాను, మనము ఏదైతే ఒక నాయకుడిని మనం ఇంతకు ముందే మనకు చూపినటువంటి మార్గము, ఆ నాయకుడు మార్గంలో మనం నడవాలి. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మనకి దిక్సూచి చూపించాడు, ఏదంటే బౌద్ధ మార్గంలో మనం వెళ్ళాలి. ఆ బౌద్ధం అన్నది భారతదేశంలోనే ప్రాచీనమైనటువంటి బౌద్ధ మార్గము. ప్రాచీనమైనటువంటి మార్గాన్ని మనం ఎన్నుకోవాలి. ప్రాచీనమైనటువంటి ఇలాంటి బౌద్ధ మార్గాన్ని ఎన్నుకున్నట్లయితే మనకి ఇలాంటి సమస్యలు చాలా అరుదుగా మన చోటికి వస్తాయని తెలియజేస్తున్నాను. ఎందుకంటే బౌద్ధ మార్గాన్ని ఎన్నుకున్నటువంటి ఎన్నో దేశాలు ధనవంత దేశాలుగా మారినాయి, అభివృద్ధి చెందిన దేశాలుగా మారాయి. కానీ హిందూ మతాన్ని పట్టుకొని కూర్చున్నటువంటి 3000 కోట్ల దేవులను పూజించినప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయింది. కాబట్టి మనము అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలంటే బౌద్ధం మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించినట్లయితే తప్పకుండా అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచంలో పేరుగాల్స్తుందని తెలియజేస్తున్నాను. నా పేరు రామలింగయ్య, బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి. జై భీమ్, జై భారత్.